మన సంఘంలో మనకు ఇవ్వబడిన బాధ్యతలు మనము నిర్వర్తించాల. అది ఏదైనా చిన్న సులభమైనటువంటి పని ఉంటుంది, కష్టమైన పని ఉంటుంది. సులభమైన పని అందరూ చేస్తారు, కానీ వాళ్ళు చేయలేరనే కదా నీకు అప్పగించేది. కష్టమైన పని అప్పగించారంటే అర్థం ఏంది? వాళ్ళు చేయలేరు, నువ్వు చేయగలవు అన్నప్పుడు నీకు కష్టమైన పని అప్పగిస్తారు. ఆ కష్టమైన పనిని కూడా నువ్వు ఇష్టంగా చేయగలిగితే అది కూడా నీకు చిన్న పని లాంటిదే. ఆ పనిని నువ్వు చేసి అందరితో సమానంగా నువ్వు అందరినీ కలుపుకొని అందరినీ నువ్వు రేపుతూ అందరినీ నువ్వు దేవుని వాక్యంలో పెంచడానికి ప్రయత్నం చేస్తే, అందరినీ నువ్వు ఒకే దాటి మీద నడిపించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? ఒక దీవించబడిన సంఘముగా, ఆశీర్వదింపబడిన సంఘముగా, అభివృద్ధి పదంలో నడిచేటువంటి సంఘముగా ఉంటుంది. దేవునికి ఇష్టమైనటువంటి సంఘముగా ఉంటుంది. నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అనేటువంటి మాటను మనము దేవుని దగ్గర అసలు రాణించుకోకూడదు.